తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియా. న్యూస్ బ్లిస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ కృషితేనే గూగుల్ ఎంఓయు. కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. రాళ్ళు రప్పల మధ్య మహానగరాన్ని చూశారు. సీఎం చంద్రబాబుపై పవన్ ప్రశంసలు. పెర్ని నాని సతీమణిపై కేసు నమోదు. రేషన్ బియ్యం దందాపై చర్యలు. కన్యకా పరమేశ్వరి గుడికి 100 సంవత్సరాలు. వెండి రథం ప్రారంభించిన టీజీ వెంకటేష్. నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనయుడు నటుడు విష్ణు తాజాగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమని అమితంగా ప్రేమించడమే వారి నాన్న చేసిన తప్పు అని ఆయన అన్నారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవ్వడం దురదృష్టకరం అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని, అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. చెప్పాలండి చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి సమాధానం I'm not going to answer that. I'm not going to dignify those comments. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. మనం మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం. ఎనీబడి కెన్ టాక్. There's nothing I can say. కృష్ణ గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడిపోస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. అవే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ మీరు అసలు ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులను టచ్ అవ్వడం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంటాం. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియాకి వెళ్ళిపోతున్నారు. ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏమన్నా? ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లు. ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి? అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్ ఈ రోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు అంటే 5:30 వరకు. I never give time to the family. My family is like this. For people, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డూ నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద బయట వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి, రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారిని కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? I'm not going to answer that question. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్ని. So let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay, I want to clarify that.
అది జరిగింది అట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్, కానీ ఇట్ వాజంట్ డన్ ఇంటెన్షనలీ. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరు మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటారు, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటారు. మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించరు. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యారు ఆయన టైంలో. అంతేగాని డూ నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది, నిజంగానే ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంతకు ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయటికి ఎంట్రీ డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయితే ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అధికారులతో మాట్లాడారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని చెప్పారు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంతమంది బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇది అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని. రాళ్లు రప్పలు మధ్య ఓ నగరాన్ని చూడగలిగిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సుల్లో భాగంగా డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. ఐఏఎస్ అధికారులు ఆబ్జెక్ట్ చేయలేకపోయారని చెప్పారు. తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారని అన్నారు. సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వీ నీడ్ యువర్ సపోర్ట్. కేశవుల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీన్ని ఐల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే, బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ వాస్ క్వైట్ నాకు. మాజీ మంత్రి పెర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్లో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని 1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మచిలీపట్నంలో నానికి చెందిన
40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకొని అందులో బియ్యాన్ని ఉంచారు. పది రోజుల క్రితం జరిగింది. 10 రోజుల క్రితము అంటే ఇన్వెస్టర్ తరపు నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇచ్చారు. వాళ్ళు రిప్రజెంటేషన్లో ఇలాగా మాకు వేబ్రిడ్జ్లో ఉండే సమస్యల వల్ల మాకు షార్టేజ్ వచ్చింది, దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టేస్తాము ఎంతన్నా అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. అదే టైంలో మాకు 1 టైం ఓబీ ఎంట్రీ కూడా చేసి గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, 1 టైం ఓబీ ఎంట్రీ కోసం అన్ని బఫర్ గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. అదే టైంలో విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక గోడౌన్లో షార్టేజ్ ఉందని చెప్పి నోటీస్ చేసి మా ఆఫీస్ దగ్గరికి రావడము, ఆ బఫర్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అదే టైంలో ఆ గోడౌన్కి సంబంధించిన ఇన్వెస్టర్ కూడా అక్కడ లాస్ ఉంది, నాకు తెలియకుండా జరిగిన లాస్, అది వేబ్రిడ్జ్లో వచ్చిన ఫాల్ట్ వల్ల నా గోడౌన్లో తక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3,708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఫైల్ చేయడం జరిగింది. ఆ గోడౌను జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్. అది 5,000, అంటే దాని కెపాసిటీ 5,000, మన దగ్గర షార్టేజ్ మాత్రం 185 మెట్రిక్ టన్స్. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. అది ఎవరి పేరు మీద? అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్. అంటే ఓన్లీ రైస్ ఒకటేనా? ఓన్లీ రైసే సార్, ఇంకేం లేదు. ఓన్లీ రైసే ఆ గోడౌన్లో మేము పెట్టేది రైసే, ఆ రైస్లోనే షార్టేజ్ రావడం జరిగింది. అంటే జేసీ గారికి ఇచ్చిన దాంట్లో ఏముంది నివేదిక? జేసీ గారు ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన 3,703 బ్యాగ్స్ షార్టేజ్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. అది హెడ్ ఆఫీస్కి పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఇలా చేస్తారు. అంటే ఈ కేసు అనేది ఎవరి మీద పెడతారు మీరు? కేసు అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక ఉన్నాడు, మానస్ తేజ అని ఒక అతను, ఆ ఇన్వెస్టర్ సంబంధించిన ఇన్వెస్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరి మీద. ఓనర్ పేరు అది అగ్రిమెంట్లో ఉంటుంది, ఇంకా అది అగ్రిమెంట్లో. ఈ 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా చేసినప్పుడు ఈ షార్టేజీ గుర్తించడం జరిగింది. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఎవరి మీద పెట్టారు? ఈ కేసు అనేది ఆ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము, పి జయసుధా గారని మీద పెట్టాము. మేనేజర్ అనకాపల్లి జిల్లా కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథాన్ని ఆర్యవైశ్య మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అమ్మవారి ఆలయం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 కేజీలతో వెండి రథాన్ని తయారు చేశారు. ఈ రథాన్ని డిసెంబర్ 10వ తేదీన మంగళవారం ప్రారంభమైంది. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గోశాలను వెంకటేష్ సందర్శించారు. ఆలయ కమిటీ ఆయనకు ప్రత్యేకంగా అభినందించారు. ఇవే న్యూస్ బ్లేస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.